హలో, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా నాట్ బ్యాడ్. సో నాకు ఈ మంత్ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ నడుస్తుంది. నేను డే 2కి వెళ్ళొచ్చాక ఒక వీడియో చేసి పెట్టాను. సో దాంతోపాటు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ దాని తర్వాత డే 2 తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. సో డే 2 తర్వాత మనకి రొటీన్గా లెట్రోజెల్ ట్యాబ్లెట్స్ పెడతారు ఎగ్ డెవలప్ అవ్వడానికి. సో నాకు కూడా లాస్ట్ టైం నాకు ఇచ్చిన 3 సైకిల్స్లో ఇచ్చిన డోస్ కంటే డబల్ డోస్ ఈ సైకిల్లో ఇచ్చారనమాట. సో 5 mg లెట్రోజెల్ అయిపోయిన తర్వాత మనకి ఒక 3-4 డేస్కి మనకి స్కాన్ ఉంటుంది. ఫస్ట్ స్కాన్ అనమాట, ఎగ్ గ్రోతింగ్ స్కాన్ ఉంటుంది. ఫస్ట్ స్కాన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో నేను వెళ్ళాను స్కాన్కి. స్కాన్లో మ్యామ్ చెక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడు మన ఫాలికల్ అనేది ఎంత గ్రో అయింది, అలాగే మనకి ఎన్ని ఫాలికల్స్ గ్రో అయ్యాయి అనేది మనకి స్కానింగ్లో కనిపిస్తుంది అనమాట. సో అలాగే నాకు స్కాన్ చేసిన తర్వాత నాకు ఎప్పుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేది లెఫ్ట్ సైడ్ ఓవరీ గైస్. సో నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్ లెఫ్ట్ సైడ్ ఓవరీ. సో న్యాచురల్గా కూడా ఓవులేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట ఈ లెఫ్ట్ సైడ్ ఓవరీలో. రైట్ సైడ్ కూడా నాకు ఎగ్ మెచ్యూర్ అవుతుంది. దానికి కూడా ఒక సైకిల్లో ట్రిగ్గర్ ఇచ్చారు, రిలీజ్ అయింది. సో అది కాదు, కానీ నాకు లెఫ్ట్ సైడ్ బాగా ఎక్కువగా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఫాలికల్స్ గ్రో అవ్వడం కానీ, లేదంటే ఆటోమేటిక్గా న్యాచురల్గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వటం కానీ నాకు లెఫ్ట్ సైడ్ ఓవరీలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాగే ఈ మంత్ కూడా నాకు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే, అంటే నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానంటే, నేను యాక్చువల్గా లెట్రోజెల్ తీసుకున్న తర్వాత నాకు ఒక 2 డేస్కి అవి స్టాప్ చేసిన తర్వాత ఒక 2 డేస్కి నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ రావడం, పుల్లింగ్ రావడం, అంటే మనకి తెలిసిపోతుంది కదా ఓవులేషన్ పెయిన్ అనేది, మనకి ఆ సెన్స్ అనేది తెలిసిపోతుంది గైస్. మీరు ఎవరైనా ఓవులేట్ అవుతున్నప్పుడు మీకు పెయిన్ వచ్చిందా అనేది నాకు కామెంట్ చేయండి. సో నాకైతే ఎవ్రీ టైం ఓవులేషన్ టైంలో ఓవులేట్ అవుతున్నాను, లేదంటే ఎగ్ రిలీజ్ అవుతుంది, ఆ టైంలో మాత్రం నాకు పెయిన్ అయితే వస్తుంది. సో నాకు ఆ సెన్స్ తెలిసిపోతుంది అనమాట. సో న్యాచురల్గా రిలీజ్ అవుతుందేమో అనే హోప్తో నేను ఉన్నాను. ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ న్యాచురల్గానే రిలీజ్ అవుతుంది ట్రిగ్గర్ లేకుండా. సో అలాగే నేను లెట్రోజెల్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ 2 డేస్ గమనించాను అనమాట. సో లెఫ్ట్ సైడే నాకు కొంచెం పుల్లింగ్ పెయిన్ అనేది తెలిసిందనమాట. సో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను లెఫ్ట్ సైడే మళ్ళీ ఎగ్ గ్రోత్ అనేది వస్తుందేమో అని చెప్పి. సో అలాగే నేను నిన్న స్కాన్కి వెళ్ళిన తర్వాత మేడం స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత స్కాన్లో కూడా లెఫ్ట్ సైడే ఎగ్ గ్రో అవుతుందని చెప్పారనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే, అంటే నేను గెస్ చేసినట్టే అయింది. ఎందుకంటే మనకి తెలిసిపోతుంది గైస్, ఇప్పుడు మనకి ఓవులేషన్ టైంలో ఏ సైడ్ మనకి పెయిన్ వస్తుందంటే ఆ సైడ్ మనకి ఎగ్ గ్రో అవ్వడం కానీ రిలీజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా నేను ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్తో నేనైతే గెస్ చేశాను ఆ సైడే అని చెప్పి. మేడం కూడా స్కాన్ చేసి అదే సైడ్ అని చెప్పారనమాట. ఈ సైకిల్లో ఒక ట్విస్ట్ ఉంది గైస్. ఇప్పటి వరకు నేను తీసుకున్న 3 సైకిల్స్లో నాకు 1 or 2 ఎగ్స్ మాత్రమే గ్రో అయ్యాయి అన్నమాట, మెచ్యూర్ అయ్యాయి. అది కూడా ఓన్లీ ఒక సైడ్ ఒకటి అలాగా అయ్యాయి అన్నమాట. కానీ ఈ సైకిల్లో మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది పాజిటివ్ రెస్పాన్స్. అదేంటంటే నాకు లెఫ్ట్ సైడ్ 3 ఫాలికల్స్ అనేవి మెచ్యూర్ అయ్యాయి అనమాట. అంటే మనకి స్కాన్ చేసేటప్పుడు పక్కన మానిటర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే చూపించారు 3 ఫాలికల్స్ అయితే మెచ్యూర్ అయ్యాయి, మంచి సైజు ఉన్నాయని చెప్పారు. సో చూడాలి గైస్, ఈ సైకిల్లో అయితే నా బాడీ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తుంది. నాకు LH అనేది బ్యాలెన్స్ చేసి మేడం నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో దానివల్ల క్వాలిటీ కూడా పెరిగే ఉంటుంది ఐ హోప్ అనుకుంటున్నాను. సో నేను మేడంకి అడిగాను ఈ సైకిల్లో క్వాలిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి. ఎస్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది అని చెప్పారు. చూడాలి గైస్ ఇంకా ఏం జరుగుతుంది అనేది. ఇంకా రేపు కూడా మళ్ళీ నేను స్కాన్కి వెళ్ళాలి, ఎందుకంటే మీకు మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నిన్న నేను వెళ్ళాను కదా హాస్పిటల్కి. సో 3 ఫాలికల్స్ అయితే మెచ్యూర్ అయ్యాయి అని చెప్పారు. అండ్ ట్రిగ్గర్ అయితే ఏమి ఇవ్వలేదు.
3 ఫాలికల్స్ మెచ్యూర్ అయినా కూడా ఒక ఎగ్ మంచి సైజ్ వచ్చింది, 18 to 19 mm ఉంది. అండ్ దానితో పాటు ఎండోమెట్రియం కూడా బాగానే ఉంది. సో న్యాచురల్గా రిలీజ్ అవ్వచ్చు, రేపు చూద్దాం అని చెప్పి ఈరోజు మీట్ అవ్వండి అని చెప్పారనమాట. సో ఈరోజు జస్ట్ ఇందాకే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. ఈరోజు స్కాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు స్కాన్లో ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. జస్ట్ ఇందాకే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను. రావడమే నాకు వెంటనే వీడియో షూట్ చేసేయాలనిపించింది. ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి కదా ఏదైనా సరే. నేను ఏది కూడా మీతో షేర్ చేయకుండా మిస్ అవ్వకూడదు అనమాట. సో ఎందుకంటే నేను ప్రతిదీ పిన్ టు పిన్ ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నా ప్రతి జర్నీ కూడా ప్రతి ఒక్కరూ చూడాలి అండ్ దీంట్లో ఎంతో కొంత నేర్చుకోవాలి అని చెప్పేసి సో నేనైతే వెంటనే వీడియో షూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు నేను స్కాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్తాను. సో ఈరోజు నేను స్కాన్కి వెళ్ళిన తర్వాత మేడం మళ్ళీ వజైనల్ స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత నేను అప్పటి వరకు అయితే కొంచెం ఫియర్గా అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే న్యాచురల్గా రిలీజ్ అయితే బాగుండు అనే ఒక మైండ్లో నాగానే అనుకుంటూ వెళ్ళానమాట. అది కాకుండా నేను మేనిఫెస్టింగ్ని నమ్ముతాను. ఎందుకంటే ఏదైనా ఒక మ్యాటర్ పదే అనుకుంటూ ఉంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను అనమాట. ఇది 100% నాకు వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఫెయిల్యూర్స్ అనేవి చాలా వస్తాయి, మనం వాటిని తట్టుకొని పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఉండాలి, ముందుకెళ్ళాలి, పోరాడాలి. ఏదైనా మనకి కావాలి అనుకుంటే దాంతో పోరాడాల్సిందే. సో నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా నిన్నంతా కూడా న్యాచురల్గా రిలీజ్ అవ్వాలి, న్యాచురల్గా రిలీజ్ అవుతోంది అని చెప్పి నేను పాజిటివ్గా నాకు నేనే చెప్పుకుంటున్నాను అనమాట. సో నేను అదే పాజిటివ్ వేలో హాస్పిటల్కి వెళ్ళాక కూడా అక్కడ మనం కూర్చుంటాం కదా, ఆ క్యూలో కూర్చున్నప్పుడు కూడా నేను మేడం నాకు ఇది చెప్తారు, ఖచ్చితంగా న్యాచురల్గా అంటే ఓవులేషన్ జరిగిపోయింది అనే చెప్తారు అని చెప్పి నేను అదే అనుకుంటున్నాను. నేను మనసులో అదే అనుకుంటున్నాను. సో అదే జరిగింది. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే మనకి రిజల్ట్ ఏమొస్తుందో అనేది పక్కన పెడదాం, మనము ప్రజెంట్ మనకి ఫేవర్గా జరిగిందా లేదా, మనకి పాజిటివ్గా జరిగిందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో నేను దాని గురించి 15 days తర్వాత ఏం రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి నేను ఆలోచించట్లేదు. ప్రజెంట్ మనకి పాజిటివ్గా ఏం జరిగింది అనేది మాత్రమే నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత వజైనల్ స్కాన్ చేస్తారు కదా, చేసిన తర్వాత మేడం మానిటర్ చూసి ఎగ్ అయితే రిలీజ్ అయిందమ్మా అని చెప్పారు. సో నాకు ఆల్రెడీ రిలీజ్ అయింది అని నాకు అనిపించింది మార్నింగే, ఎందుకంటే నాకు డిశ్చార్జ్ వచ్చింది. సో ఎగ్ రిలీజ్ అయినప్పుడు మనకి డిశ్చార్జ్ వస్తుంది కదా, ఆ డిశ్చార్జ్ అనేది వచ్చిందనమాట, మార్నింగే వచ్చింది. సో నేను నైట్ అంతా అవుతుంది అనే నేను పాజిటివ్గా ఉన్నాను. అండ్ మార్నింగ్ డిశ్చార్జ్ రావడం వల్ల నేను ఒక 90% కన్ఫర్మ్ అయిపోయాను అయ్యింది అని. సో మేడం కూడా నాకు అయ్యిందని చెప్పారనమాట. అయ్యింది. అండ్ నాకు 3 ఫాలికల్స్ మెచ్యూర్ అయ్యాయి కదా, సో ఒక్కటి మాత్రమే నాకు ఓవులేషన్ అయింది, ఒక్కటి మాత్రమే న్యాచురల్గా రిలీజ్ అయింది. ఇంకొక 2 ఫాలికల్స్ అలాగే ఉన్నాయి, అవి కూడా చాలా గుడ్ సైజ్ ఉన్నాయన్నమాట. 21 or 22 mm సైజులో 2 ఉన్నాయన్నమాట. సో మెచ్యూర్ ఫాలికల్సే అవి కూడా. సో ఆ ఫాలికల్స్ కూడా ఓవులేట్ అవ్వాలి అని చెప్పి నాకు ట్రిగ్గర్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక రోజు వెయిట్ చేస్తే అవి న్యాచురల్గా ఓవులేట్ అవుతాయి, న్యాచురల్గా రిలీజ్ అయిపోతాయి. కానీ ఇంకొక రోజు వెయిట్ చేయడం వల్ల ఒకవేళ ఇన్ కేస్ అవి ఒకవేళ న్యాచురల్గా రిలీజ్ అవ్వకపోతే ఓవరీలోనే షట్ డౌన్ అయిపోతాయి అనమాట. 2 ఫాలికల్స్ రిలీజ్ అవ్వడానికి కొంచెం డోస్ తగ్గించి అదే ట్రిగ్గర్ అయితే ఇచ్చారు. సో ఆ ఫాలికల్స్ కూడా రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ అయితే ఇచ్చారనమాట. సో కొంచెం డోస్ తగ్గించి ఇచ్చారు. రేపు మళ్ళీ స్కాన్కి నేను వెళ్ళాలి. సో ఈ 2 ఫాలికల్స్లో ఒకటి రిలీజ్ అయిందా, 2 రిలీజ్ అయ్యాయా, లేదంటే అసలు ఏది రిలీజ్ అవ్వలేదా? ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత ఫాలికల్ రిలీజ్ అవ్వకపోవడం అంటూ ఉండదు. కాకపోతే 2 ఫాలికల్స్ ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయిపోయింది కాబట్టి 2 ఫాలికల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫాలికల్ రిలీజ్ అయిందా, 2 ఫాలికల్ రిలీజ్ అయ్యాయా అనేది క్లారిటీ లేదనమాట. సో రేపు తెలుస్తుంది. రేపు నేను స్కాన్ నుండి వచ్చాక మళ్ళీ వీడియో చేసి పెడతాను మీకు. సో క్లారిటీ ఇస్తాను ఎన్ని రిలీజ్ అయ్యాయి ఏంటి అనేది. సో రేపటితో నాకు ఈ ఫాలిక్యులర్ స్టడీ సైకిల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట.
సో చూద్దాము, రేపు వెళ్ళొచ్చాక నేను ఫాలికల్స్ ఒకటి రిలీజ్ అయిందా 2 రిలీజ్ అయ్యాయి అనేది రేపు నేను అప్డేట్ ఇస్తాను. ఇదే గైస్, ఫైనల్గా నాకు ఈ సైకిల్ అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. ఎవ్రీ సైకిల్ ఏదో ఒకటి నాకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట. సో నాకు చాలా హోప్ అయితే ఉంది ఈ సైకిల్ మీద, చూడాలి. అండ్ మనకి ఇప్పుడే తెలియదు కదా రిజల్ట్, సో నెక్స్ట్ మంతే తెలుస్తుంది కదా రిజల్ట్ ఏంటనేది. బ్లెస్ మీ. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఇదే గాయస్, ఇంకా రేపు వచ్చి నేను మళ్ళీ స్కాన్కి వెళ్తాను. వెళ్ళొచ్చాక ఏం జరిగింది అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇంతే గాయస్, మీరు ఈ వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి గాయస్. లైక్ చేస్తేనే మనలాంటి వాళ్ళకి ఎక్కువ మందికి ఈ వీడియోస్ అనేవి వెళ్తాయి. సో మీరు లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ చేయండి. మీకు నా ఛానల్లో ఉండే ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా రాబోయే ఇన్ఫర్మేషన్ కానీ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే సజెస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో మీద ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇస్తాను. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.